హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్. సజ్జన సంగీతంలో భాగంగా ప్రతిరోజు గురువుగారిని కలుసుకుంటూ గురువారి దగ్గర ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ మన ప్రేక్షకులకు అందపరుస్తున్నాము. అదేవిధంగా ఈరోజు గురువుగారైన సుధాకర్ సారు మనకు ఆత్మజ్ఞానం పంచుతారు. సార్తో మనం ఈరోజు ముఖాముఖి చేసి సార్ దగ్గర ఉన్న సందేహాలు తీసుకున్నాం. సారు చాలా జ్ఞాని, సార్ గురించి చెప్పాలని చాలా తక్కువే. సరే, సార్ ఈరోజుతో సార్తో డిస్కస్ చేసి సార్తో మనం ఆత్మజ్ఞానం తెలుసుకుందాం. ఈరోజు కాన్సెప్ట్ ఎందుకు సార్ అడుగుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్. మామూలు ఇన్ని రోజులు మనం రెండు వీడియోలు చేసాము. అందులో సృష్టి నిర్మాణము ఇంకో వీడియో చేసాము. ఇప్పుడు నా సందేహం ఏంటంటే, అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి? ఇప్పుడు తపస్సు కూడా చేస్తారు, తపస్సు జపము అన్నీ ఉన్నాయి కదా సార్, వాటికి వీటికి సంబంధం ఏంటి చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మొట్టమొదట మనము దైవ ప్రార్థన చేద్దాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వెంకటేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా కానీ, నేను మొట్టమొదటి చెప్పడం ఏదైనా కానీ ముందు చెప్పినట్టుగా మన సృష్టి అంతటికీ కూడా శ్రీ రాజరాజేశ్వరి యొక్క కృప వలన ఇదంతా నడుస్తుంది. అక్కడి నుండినే అది మూలము, అక్కడి నుండినే స్టార్ట్ అయింది. బిందువు గురించి అంతా చెప్పాను కదా. మనం ఏదైనా కానీ ధ్యానము, యోగము, జపము వీటి గురించి ఏదైనా చెప్పాలన్నా కానీ మొట్టమొదట మనము కొన్ని విషయాలను, పూర్వాపరాలను అన్నింటినీ కూడా మనము కొంచెము సమీక్షించాలి. సమీక్షిస్తే మనకు బాగా అర్థమవుతుంది. దీనిలో ముఖ్యం ఏమంటే, ముందు ఈశ్వర సృష్టి చూసుకుందాం. ఈశ్వర సృష్టి అనేది మన యొక్క ఉపనిషత్తుల్లో వాటిలో దేంతో పోల్చారంటే సాలెపురుగుతో పోల్చారు. సాలెపురుగు ఏం చేస్తుందంటే, తన శరీరంలో నుండి దారాలను సృష్టించి ఆ దారాలన్నింటినీ కూడా అల్లేసి మళ్ళీ అదే దారాలను ఉపసంహరించుకొని తనలో లీనం చేసుకుంటుంది. అలాగా పరమేశ్వరుడు కూడా ఈ సృష్టిని మొత్తం సృష్టినంతా పరమేష్టి యొక్క, అంటే పరమేశ్వరి యొక్క కృప వల్ల వాళ్ళిద్దరు అర్ధనారీశ్వరులు, సదాశివుడు అంటారు, సదాశివులు రాజరాజేశ్వరి, వీళ్ళు కూడా ఒక సాలెపురుగు మాదిరిగా ఈ సృష్టిని, ఈ అండపిండ బ్రహ్మాండాన్నంతా ఒకసారిగా దారాలను ఏ విధంగా అయితే సృష్టిస్తుందో చిన్న ప్రాణి, ఆ విధంగా ఈ సృష్టిని అంతా సృష్టించి మళ్ళీ తనలోకి లయం చేసుకుంటాయి. ప్రళయము అవన్నీ వచ్చి చేసుకుంటాయి. అది ఈశ్వరుడు చేశాడు. ఈశ్వరుడు ఎందుకు చేస్తాడో అది ఆ పరమాత్మనికి తెలియాలి. ఫస్ట్ ఈశ్వరుడు అధిష్ఠించినటువంటి ప్రకృతి, పరాప్రకృతి, ఆ పరాప్రకృతి నుండి పరతత్వం అనేది పుట్టింది, మహతత్వం పుట్టింది, ఆ మహతత్వపు అంశ అనేది పుట్టింది. ఫస్ట్ మొట్టమొదట ఆ మహతత్వపు అంశ నుండి అహంకార తత్వం పుట్టింది. అహంకార తత్వము నుండి శబ్ద తన్మాత్ర పుట్టింది. శబ్ద తన్మాత్ర నుండి వచ్చేసి ఇది శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం పుట్టింది. ఆకాశపు అంశ నుండి శబ్ద స్పర్శ తన్మాత్ర పుట్టింది. స్పర్శ నుండి వాయువు అనేది పుట్టింది. మళ్ళీ శబ్ద స్పర్శ రూప, ఆ వాయువు నుండి అగ్ని అనేది పుట్టి, అగ్ని నుండి రూప తన్మాత్ర పుట్టింది. రూప తన్మాత్ర నుండి రూప రసగంధాదులు అంటారు. మళ్ళీ తర్వాత జలం పుట్టింది. జలము అంశ నుండి దానికి వచ్చేసి జలతత్వం పుట్టేసింది. అక్కడి నుండి రస తన్మాత్ర పుట్టింది. అక్కడి నుండి గంధం పుట్టింది, పృథివీ పుట్టి, ఈ విధంగా ఈ తన్మాత్రలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు ఈ విధంగా అన్ని విస్తరించి మొత్తం 14 లోకాలు సృష్టింపబడ్డాయి. 14 లోకాలు సృష్టింపబడ్డాయి. అది ఇక్కడ ఈశ్వరుని యొక్క అధిష్టానం చేసినటువంటి ఆ మహతత్వం నుండి ఇంత జరిగింది. ఇదంతా జరిగినప్పుడు దీనిలో చాలా ముఖ్యమైనటువంటిది ఏదప్ప అంటే, మొట్టమొదట పుట్టింది ఇదివరలో చెప్పినట్టుగా నాదం, శబ్దం, అంటే ఆకాశతత్వం. ఆకాశతత్వం నుండినే అన్ని సర్వము ఉద్భవించినాయి. దీనిలో వచ్చేసి ఏం చేస్తాడంటే, ఒకసారి వరుణదేవుడు తన యొక్క భృగు మహర్షిని అడుగుతాడనమాట. పోయి నువ్వు అది పరబ్రహ్మ స్వరూపం ఎట్లా ఉంది, పోయి కనుక్కొని రాపు అని చెప్పనని చెప్తాడు. భృగు మహర్షి వరుణదేవుని యొక్క కుమారుడు అనమాట. అప్పుడు ఆయన భృగు మహర్షి పోయి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి వస్తాడు. వచ్చి కనుక్కున్నాను, అది వచ్చేసి ఆయన పరబ్రహ్మ స్వరూపం ఈ విధంగా ఉంటుంది అని. అట్లా మాటికి పోవడము, అతను మామూలుగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము,
తర్వాత విజ్ఞానమయ కోశము, ఈ అన్ని కోశాలు పంచకోశాలు ఉన్నాయి. పంచకోశాలు కూడా ఈ కోశమే పరబ్రహ్మము అని చెప్తా వస్తాడు. వరుణుడు ఒప్పుకోడు, ఏది కాదంటాడు. కడాకు ఈ పంచకోశాల్లో ఉండేటువంటిది ఏది పరబ్రహ్మ స్వరూపం కాదు అంటాడు. అంటే దీని అర్థం ఏమంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరూ కనుక్కోలేరు, ఎవరూ తెలుసుకోలేరు. అది ఆ పరబ్రహ్మ స్వరూపం అనేది భౌతికమైనటువంటి ప్రాపంచికత్వము అనేటువంటి పోయి ఆధ్యాత్మికంగా లోపల సహస్రానాన్ని దాటిపోతే అప్పుడు మనకు అవగతమవుతుంది, అది తెలియదు. కాబట్టి ఈ పరబ్రహ్మ స్వరూపం ఏ విధంగా అయితే తెలియదో మనకు, అట్లా భృగు మహర్షి పాపము పూర్తిగా వెక్స్ అయిపోయి ఇక్కడకు ఆనందమయ కోశంలోకి పోతే, నాయన ఆనందమయ కోశం కొద్దిగా టచ్ అవుతుంది. అది ఆనందమయ కోశం ఆనందంలో ఉన్న తర్వాత మనకు అర్థమవుతుంది. దీనికి ఒకటి చెప్తాడు. ఒక 5 మంది గుడ్డివాళ్ళని ఏం చేశాడంటే, ఒక ఏనుగును పోయి ఏనుగు దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళను ఒక్కో చోట ఒకరిని పెట్టేసి ఏనుగు యొక్క స్వరూపాన్ని నువ్వు చెప్పండి అని వాళ్ళకి చెప్తాడు. గుడ్డివాళ్ళు 5 మంది గుడ్డివాళ్ళు. ఒక గుడ్డివాడేమో ఏనుగు యొక్క తోక దగ్గర ఉంటాడు, ఇంకొకడు ఏనుగు యొక్క పాదాల దగ్గర ఉంటాడు, ఇంకోటి తొండం దగ్గర ఉంటాడు. అట్లా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం దగ్గర ఉంటాడు. ఏనుగు స్వరూపం ఎలా ఉంది అని ఒకరిని అడిగితే, తోక దగ్గర ఉండేవాడేమో ఇదేదో సన్నగా పొడుగుగా ఒక పాములాగా ఉంది అంటాడు. ఇంకోటి కాళ్ళ దగ్గర ఉండేటువంటి వాడు ఇది ఏదో పెద్ద పెద్ద మొద్దులాగా ఉంది, పెద్ద ఇదిగా ఉంది అంటాడు. ఇంకోటి తొండం లేదు. ఈ విధంగా వాడు అనుభవించేటువంటి విషయాన్ని ఈ విధంగా ఉంది అని చెప్తాడు. నిజానికి 5గురు చెప్పింది అందరూ రాంగే. నిజానికి వచ్చిండే ఏనుగు స్వరూపాన్ని మొత్తం చూసిండేటువంటి ఈ చక్షువులతో చూసిండేటువంటి వాడైతేనే కరెక్ట్ గా చెప్పగలడు. అదే విధంగా నాయన భృగు మహర్షి వరుణదేవుడు అంటారు, ఈ విధంగా వాళ్ళు ఎట్లయితే చెప్పలేరో అట్లా పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరు నిర్వచించలేరు ఆయన అని చెప్పేస్తాడు. ఆ విధంగా కాబట్టి అది చాలా కష్టం. దీనికంతా ఏం చేయాలంటే దీనికి మనము సాధన చేయాలి. సాధన అంటే ప్రాపంచికత. ఇప్పుడు మామూలుగా మన శరీరంలో ఇది వచ్చేసి శరీరంలో వాక్కు అనేది, అగ్ని అనేది వాక్కుగా మారి నోటి ద్వారా ప్రవేశించింది లోపలికి. తర్వాత ఈ వాయువు అనేది ప్రాణస్వరూపంగా మారి మన యొక్క నాసిక ద్వారా లోపలికి ప్రవేశించింది. తర్వాత వచ్చేసి ఈ అగ్ని అనేది సూర్యుడు అగ్ని స్వరూపంగా అంటే జ్యోతి స్వరూపంగా మారి కంటి ద్వారా లోపలికి ప్రవేశించాడు. అట్లాగే శబ్దం అనేది ఆకాశ స్వరూపంగా మారి అది శ్రోత్రాల ద్వారా లోపలికి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఈ మృత్యువు అనేది అపాన వాయువుగా మారి నాభి ప్రదేశంలోకి ప్రవేశించింది. తర్వాత నీరు అనేది అది ఇది శుక్ల రసంగా మారి లోపలపై జననేంద్రియంలోకి ప్రవేశించింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ బయట ఉండేటువంటి శక్తులన్నీ కూడా మన శరీరంలో వ్యష్టి ప్రపంచంలో చేరినాయి. అంటే సమిష్టిగా ఉండేటువంటి ఈ శక్తులన్నీ కూడా వ్యష్టిగా లోపల ఉండేటువంటి వాటిలో చేరిపోయినాయి. ఈ విధంగా ఆ శక్తులన్నీ లోపల చేరినాయి. ఇవి చేరిన తర్వాత లోపల పంచప్రాణాలు, ప్రాణవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, అపానవాయువు, ఇన్ని వాయువులు 5 వాయువులు ప్రవేశించినాయి. ప్రాణవాయువు ఏమైంది, మనకు నాసిక ద్వారా లోపలికి ప్రాణవాయువు పోయింది. అది అపానవాయువు అనేది నాభి దగ్గర ఉండి కింద స్థానంలో ఉండి అపానవాయువు కింద భూమి ఆకర్షణ శక్తికి లోబడి పైనుండి ప్రాణవాయువును పైకి గుంజుతూ ఉంటుంది. పైనుండి ప్రాణవాయువు ఇటు పైకి వస్తుంది. ఆ ప్రాణవాయువు మళ్ళీ పైకి పోను, మళ్ళీ దాన్ని వెనక్కి రాగలదు. ఈ విధంగా చేసేదాని వల్ల మనకు శ్వాస అనేది ఏర్పడుతుంది. ఈ అపానవాయువుకు ఈ యొక్క ప్రాణవాయువుకు మధ్యలో సమాన వాయువు ఉంటుంది. ఇది కాకుండా వ్యానవాయువు అనేది శరీరం అంతా వ్యాపించుంటుంది, వ్యానవాయువు. తర్వాత ఇవన్నీ తర్వాత ఇంకోటి ఉదాన వాయువు అనేది చాలా ముఖ్యమైనది. అది ఉదాన కంఠ దేశస్య అంటారు. అంటే కంఠంలో ఉండి ఉదాన వాయువు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఉదాన వాయువుతోనే మనకు ఏదన్నా మోక్షం రావాలన్నా, ఈ శరీరం నుండి ఈ బంధ విముక్తుడు కావాలన్నా ఉదాన వాయువే దానికి దోహదం చేస్తుంది. ఈ మాయకు లోబడి మాయ నుండి విడిపడాలన్నా ఉదాన వాయువే మనకు ఉపకరిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వానిలో ఒక మనిషిలో సాధకుల్లో ఉదాన వాయువు అనేది బాగా పెరిగిందంటే అప్పుడు ఆటోమేటిక్గా సహస్రారం వైపుకు ఈ యొక్క మూలాధారంలో ఉండేటువంటి మూల ప్రకృతి ప్రయాణించి సహస్రారంలో పోయి దానితో కలిసి మనము ఆ ముముక్షత్వం వచ్చేదానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఉదాన ఈ విధంగా పంచవాయువులు పంచప్రాణాలుగా మారి లోపలంతా మనకు చేరిపోయినాయి. ఇవి కాకుండా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయాతీతాలు అనేటువంటి ఈ యొక్క అవస్థలు మనకు ఏర్పడినాయి. ఈ తురీయ అవస్థని ఈ మధ్య ఎవరో చెప్పారు సార్, దానికి మెయిన్ కాన్సెప్ట్
తురియం అంటే ఇదే 3 అవస్థలు ఉన్నాయి కదా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, తురియావస్థ అని ఉన్నాయి 3 అవస్థలు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అంటారు. ఓకే. దాన్ని జాగరిణి, సుప్త, ప్రాజ్ఞాత్మిక అని లలిత శాస్త్రంలో వస్తుంది. జాగ్రత్త అంటే మనం మేల్కొని ఉండేటువంటి స్థితిని జాగ్రత్త అవస్థ అంటారు, వేకింగ్ స్టేట్ అంటారు. స్వప్నావస్థ అంటే శరీరంలో అది మన యొక్క చేతన కొద్దిగా పాక్షికంగా నిద్రపోతుంది. అప్పుడు దానిలో ఉండేటువంటి పురుషుడు వాడు పాక్షికంగానే మేల్కొని ఉంటాడు కాబట్టి మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. తర్వాత సుషుప్త అవస్థ అంటే దీర్ఘ నిద్ర. ఇవి 3 దాటి ఉండేటువంటిది తురియ అవస్థ. తురియ అవస్థ అనేది ఎవరికి అనుభవంలో లేదు. అది అనుభవంలోకి రావాలంటే మనసు బాగా కల్మషం లేకుండా అయిపోవాలా, మనకు కర్మలన్నీ శూన్యం కావాలా, మనసు శూన్యకం కావాలా. అందుకే దాని ఇంపార్టెంట్. మనసు శూన్యకం కావాలప్ప అంటే ఏం చేయాలంటే మనం మామూలుగా దృష్టి అనేది మారిపోవాలి. మన దృష్టి మామూలుగా ప్రాపంచికంగా ఎలా ఉంటుందంటే ఇట్లా ముందు వైపుకు చూస్తుంది దృష్టి, పక్క వైపులకు చూస్తుంది, అదో భాగానికి చూస్తుంది. నార్మల్గా మామూలుగా సాధారణంగా మనకు జరిగేది ఎదురు దృష్టి, పక్క దృష్టి, అదో దృష్టి ఉంటుంది. ఊర్ధ్వ దృష్టి మళ్ళీ వెనక్కు చూసేటువంటి దృష్టి ఎప్పుడు మనకు ఉండదు. ఎందుకు? దాని వినియోగంలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అక్కడే రహస్యం ఉండేది. వెనకల దృష్టి తీసుకుంటే నీ యొక్క వెనక గతమంతా ఉండేదంట, నీవు జన్మించేదానికి ముందు ఉండేటువంటి స్థితి అంతా నీకు గతమవుతుంది. అది నీకు గుప్తంగా ఉండిపోతుంది. ఊర్ధ్వ దృష్టిలో పోతే ఊర్ధ్వానికి ఇప్పుడు మామూలుగా ఇందాక చెప్పినట్లు సూర్యుడు వచ్చేసి జ్యోతి రూపంలో కళ్ళలో చేరినట్టు అని అంటాం. చంద్రుడు కూడా మనస్సు రూపంలో అయ్యి హృదయంలో చేరినాడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని శ్రీ సూక్తంలో చెప్తారు. చంద్రుడు మనస్వరూపం, మనస్సుగా మారి హృదయంలో ఉంటాడు. ఇంకొకటి దీనికంటే ముఖ్యంగా ఇంకోటి ఏముందంటే శిరస్సు నుండి దేవతాశక్తి అంటే భగవంతుని యొక్క శక్తి, భగవత్ శక్తి శిరస్సులో ఇక్కడ విధృతి అంటారు. విధృతి అంటే నడినెత్తి మీద పుణకాంటమే, దాన్ని విధృతి అంటారు. అక్కడి నుండి ఛేదించుకొని ప్రాణం లోపలికి వస్తుంది. భగవత్ శక్తి ఇక్కడ నుండి లోపలికి ప్రసారం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్వయమయ ప్రాశక్తి అన్న భగవత్ శక్తి రెండు ఒకటే సార్? విశ్వశక్తి, దాన్ని జగశక్తి అంటారు, ఏదైనా అంటారు. ఆ భగవత్ శక్తి అనేది కాస్మిక్ ఎనర్జీ అంటారు. మామూలుగా సౌండ్, లైటు, హీటు, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజము, ఈ విధంగా ప్రకృతిలో మామూలుగా ఉండేటువంటివి. ఈ పవర్సే కాకుండా ఇంకొకటి ఉంది, కాస్మిక్ ఎనర్జీ అని ఒకటి ఉంది. అది కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా ఈ వీటితో పాటు ఉంటుంది. ఇంకా సైన్స్ లోకి వాళ్ళు ఇంకా దానిలోకి దృష్టి పెట్టలేదు. ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తేనే అదే మనకు ఉపయోగం అయ్యేది, నిండి ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు ఏమైపోతుందన్నప్ప అంటే మామూలుగా ఈ యొక్క పై నుండి శరీరగతంగా పై నుండి పరమాత్మ శక్తి పై నుండి నడినెత్తి నుంచి విద్యుత్ నుండి వస్తూ ఉన్నప్పుడు ఇది లోపల ఏమైపోతుందంటే ఈ పంచప్రాణాలు ఉన్నాయే, మనం శ్వాస ద్వారా మొట్టమొదటి శ్వాస పీలుస్తాం. శ్వాస పీల్చినప్పుడు ఏమైపోతుందంటే మొట్టమొదటి పీల్చినప్పుడు పృథివీ అంశ ఎక్కువ ఉంటుంది దాంట్లో, పృథివీ తత్వం. మిగతా 4 ఉన్నాయే, జలతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం కాకుండా మిగతావన్నీ కూడా కొద్దిగా ఉంటాయి. పృథివీ తత్వం ఎక్కువ ఉండి మిగతా తత్వాలు కొంత శాతమే ఉండి ఆ విధంగా పోయే శ్వాస ఉంటుంది మనలో. అలాగే ఎక్కువ ఆకర్షించబడుతుందా? పృథివీ తత్వం అంటే భూమికి సంబంధించినటువంటి తత్వం. ఆ తత్వం మన శ్వాసలో పోయేది అనమాట. శ్వాస అంతా ఒకటే రకంగా ఉండదు. పృథివీ తత్వం ఎక్కువ ఉండే శ్వాస పోతుంది, జలతత్వం ఎక్కువ ఉండే, అంటే మార్చి జరుగుతూ ఉంటాయి లోపల చర్యలు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ పృథివీ, జలము ఇవన్నీ కూడా ఎక్కువ ఉండేటువంటి శ్వాసలే నడుస్తూ ఉంటాయి. కానీ ఆకాశతత్వానికి వచ్చేటప్పటికి అది దానికి ఆకాశతత్వానికి తావి ఇవ్వకుండా మిగతా ఇవి 4 దాన్ని జరుగుతూ ఉంటాయి. ఆకాశతత్వమైనటువంటి ఎక్కువ ఉండి అదిగినా లోపలికి పోయిందంటే ఉదాహరణ వాయువు, ఆకాశతత్వం పెరిగినప్పుడు ఉదాహరణ వాయువు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణ వాయువు ఆకాశతత్వం దాటితే అప్పుడు ఈ శరీరగతమైనటువంటి జీవుడు ఊర్ధ్వానికి ప్రయాణం చేసేదానికి అవకాశం ఉంది. అందుకనే ఆకాశతత్వం ఉండేటువంటి శ్వాసనే ఎక్కువ పీల్చాలంటారు. అది ఆకాశతత్వం ఉండేటువంటి శ్వాస రావాలంటే అది మన చేతుల్లో లేదు. ఎప్పుడైతే మనసు శూన్యకమవుతుందో, మనసు శూన్యకం కావాలి, శూన్యం కావాలి. మనసులో ఏ విధమైన ఆలోచన లేకోకుండా ఒకే ఏకాగ్రతతో ఉండడము, లేకపోతే ఏదైనా భక్తిగా ఉండడమో, నామస్మరణ చేయడమో, ఏదో ఒక వ్యాపకం చేసుకుంటూ పోతే అప్పుడు కరెక్ట్గా అది ఆకాశతత్వంగా మారి ఆ శ్వాస ఏర్పడి ఆ శ్వాస నుండి అది ఊర్ధ్వముఖానికి పోయి ఆకాశతత్వంగా ఉదాహరణ వాయువు పెరిగి ఉదాహరణ వాయువు నుండి ఆగ్నేయ చక్రం వరకు మనకు మామూలుగా ఈ షట్చక్రాల్లో
ఆజ్ఞాచక్రం వరకు కింది నుండి పై వరకు ఆజ్ఞాచక్రం వరకు ఉండేటువంటి వాటిలో ఇదంతా ప్రాపంచికత ఉంటుంది. ఆజ్ఞాచక్రం మామూలుగా మధ్యమ ఉంటారు దీన్ని. ఆజ్ఞాచక్రం వరకు ఉండేటువంటిది మనం ప్రాపంచిక జీవనం. మనము ప్రపంచంలోనే పడి ఒక ఒక పురుగులాగా మనము దీనిలో అవసరపడుతూ ఉంటాం. అది ఎట్లంటే దీని నుండి భవబంధాలకు అన్నిటికీ దీనికి ఇదైపోయి పూర్తిగా వాటికి స్వాధీనమైపోయి మనం వాటిలోనే ఉంటూ వస్తాం. దీనికి కారణం ఏమి? అంతా కూడా మనం చేసుకునే కర్మబంధాలు వీటి మీద ఉండి దీనివల్ల ఏమైపోతుందంటే ఈ యొక్క పంచప్రాణాలు అవన్నీ కూడా అధోముఖంగానే ఉంటూ వస్తాయి. ఎప్పుడైతే నీవు ఒకే ఏకాగ్రత ఉండి వీటన్నిటిని చేసుకుంటూ పోతే అప్పుడు ఆకాశతత్వం అనేది పెరిగి పైకి పోయడానికి అవకాశం ఉంటుంది. దీనిలో కూడా ఏమైపోతుందంటే అర్చిష్మత్, మహస్వత్, జ్యోతిష్మత్ అని 3 ఉన్నాయి. అర్చిష్మత్ అంటే అగ్నికి సంబంధించింది. ఇప్పుడు మూలాధార చక్రము, తర్వాత మణిపూరక చక్రం. మూలాధార చక్రము, మణిపూరక చక్రంలో అగ్ని ఉంటుంది. ఆ అగ్ని నుండి ఇందాక నేను చెప్పినట్లుగా 108 జ్వాలలు అక్కడ పుట్టాయి. మూలాధారంలోను మణిపూరకంలో. తర్వాత స్వాధిష్టానము నుండి అనాహతం, స్వాధిష్టానము అనాహతంలో అక్కడ అగ్ని పుట్టింది. అది మహత్వత్ అంటారు. అక్కడ సూర్యునికి సంబంధించినటువంటి కిరణాలు అవి 116 ఇందాక చెప్పినట్టు. తర్వాత విశుద్ధి ఆజ్ఞాచక్రం, అక్కడ వచ్చేసి చంద్ర కళలు అవి 136. అవి జ్యోతిష్మత్ అంటారు. అర్చిష్మత్, మహస్మత్, జ్యోతిష్మత్, ఈ 3 రకాలైనటువంటి అవన్నీ కూడా దానిలో ఏమంటారు కిరణాలు మొత్తం సముదాయం. ఈ సముదాయాలు అన్నీ కలిపి మన శరీరంలో ఈ యొక్క షట్చక్రాలను ఆజ్ఞాచక్రం కింద ఉండేటువంటి వాటిని అదుపులో ఉంచి ఈ విధంగా ఉంటూ వస్తాయి. దానితోనే శరీరం ఏర్పడి మనము దీనికి భవబంధాలకు ఇదిగా ఉంటాం. ఎప్పుడైతే ఈ 3 దాటి ఈ 3 కంటే దాంట్లో ఏమంటారంటే సోమ సూర్యాగ్ని రూపము అంటారు. సోమ సూర్యాగ్ని రూపము అంటే 3 ఇవే. ఈ 3 రకమైనటువంటి సముదాయంతో ఏర్పడినటువంటి శరీరం. దీన్ని దాటిపోవాలంటే ఎప్పటికీ మనసు శూన్యకం కాకపోతే అది ఎప్పటికీ పైకి పోలేము, ఫలితం కూడా ఉండదు. ఆజ్ఞాచక్రాన్ని దాటిపోవాలంటే ఆజ్ఞాచక్రం వరకు తీసుకుపోవాలి. ఆజ్ఞాచక్రం వరకు తీసుకుపోయేదానికి మనం ఇంత ప్రయత్నం చేస్తుండేది అదే చేస్తుండేది. ఆజ్ఞాచక్రం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? ఆజ్ఞాచక్రం అనేది అదే అది ఈ చక్రాలన్నిటికీ మధ్యము అంటారు. అది కనుబొమ్మల నడుమ మధ్యలో ఉంటుంది. అదొక శక్తి క్షేత్రము. శక్తి క్షేత్రం. అక్కడ హంశం అనేటువంటి 2 అక్షరాలు ఉంటాయి. అని ఇంతకుముందు శబ్దాల గురించి చెప్పాను నేను. మన శరీరం అంతా కూడా స్థూల శరీరానికి వెనకన ఆధారంగా ఉండేటువంటి సూక్ష్మ శరీరంలో ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా మూలాధార స్వాధిష్టానాది ఆజ్ఞాచక్రం వరకు కూడా మనం శరీర బంధాలకు మనము దానికి అతుక్కునే ఉంటాం. ఎప్పుడైతే అది ఆజ్ఞాచక్రాన్ని దాటిపోతే సహస్రానానికి ప్రయాణం చేస్తుంది. అప్పుడు నీకు ఏది అంటదు, మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, ఏ విధమైన ఇది ఉండదు, పరతత్వానికి వెళ్ళిపోతాం, కోరికలు ఉండవు. అటువంటి స్థితికి పోతే అప్పుడే వాళ్ళు అవధూతులు ఆ విధంగా ఉంటుంది. ఇట్లాగా మనము జీవితంలో మనం చేయాల్సింది ఏం చేయాలా? నామస్మరణ కానీ ఇలాంటివన్నీ ఏమైనా చేయాలా? చేయకపోతే ఏది రాదు. లేకపోతే ఊరికి అనవసరంగా బతకడము, చనిపోవడము, రావడము, పుట్టడము, పెరగడము, చనిపోవడం. ఆనాపాన చెప్పారు కదా సార్, ఆనాపాన కదా. సో ఆనాపాన సతి నా గౌతమ బుద్ధుడు అనుకున్నాడు. దాంట్లో మెయిన్ గా ఈ ఆనాపాన సతి అన్నారు కదా, ఆ 2 కలిగి అన్నారు కదా. ఇప్పుడు అపానకు వాటికి మధ్య సంబంధం ఏంటి? ప్రాణాపాన సతి అంటే అదేం లేదు, మనము శ్వాస మీద నిఘా పెట్టడం దాన్ని ప్రాణాపాన సతి అంటారు. అంటే జస్ట్ అబ్జర్వింగ్ ది బ్రీత్ అంటారు. బ్రెత్ దాన్ని అబ్జర్వ్ చేయడాన్ని ప్రాణాపాన సతి అంటే అదేదో లాంగ్వేజ్ లో ఉంది. వేరే అక్కడ అపాన వాయు వేరే, ఇది అపాన అది వేరే. ఈ విధంగా మనం దీనికి ఏం చేయాలంటే ఈ విధమైన ఏదో ఒక మార్గం, అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి. ఇందాక చెప్పినట్టు బహిర్యాగము, అంతర్యాగము, రహోయాగము, మహాయాగము అని చెప్పాను. ఏదైనా కానీ మొట్టమొదటి మనము చేయాల్సింది మొట్టమొదటి మెట్టు ఏది? బహిర్యాగంలో. బహిర్యాగంలో శరీరాన్ని బాగా పెట్టుకొని మంచి పనులు చేస్తూ మంచి దేవుడు అనేటువంటి ఒక ప్రజ్ఞ అనేది పెట్టుకొని దేవుడి మీద ధ్యాస పెట్టుకొని ఈ విధంగా చేస్తూ రావడము, అది మొట్టమొదటి మెట్టు. మొట్టమొదటి మెట్టులో అవుతూ అట్లాగే 2వ మెట్టులోకి పోవాలా, అంతర్యాగము. ఇవన్నీ చేసుకుంటూ పోతే కొన్ని రోజుల తర్వాత మనసు శూన్యకం ఎప్పుడైపోయిందో, ఆ శూన్యకం అయిపోయినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా అది పైకి తీసుకుని పోతుంది.
ఇది మామూలుగా చేసేటువంటి. దీనికి ఏమప్ప అంటే మన శరీరంలో అన్ని షట్చక్రాలన్నీ శరీరం అంతా కూడా అంతా నాద స్వరూపమే ఉండేది, నాదం నుండినే ఉత్పన్నమయ్యేది. మనము ఏదైనా కానీ మనకు దేహంలో ఏమైనా ఎక్కువ తక్కువలైనా వ్యాధులు వచ్చినా రోగాలు వచ్చినా ఇవన్నిటికీ ఏదో ఒక కారణం అంటూ ఉంటుంది, కర్మ కారణము ఏదైనా ఉంటుంది. కానీ ఇవన్నిటి కూడా మనం మేలు చేసుకోలేము అంటే దానికి కూడా ఒక మార్గం ఉంది. ఏమప్ప అంటే దానికి ఈ బీజాక్షరాలని అక్షరాలు ఏం లేదు. ఇప్పుడు మీరు ఏదైనా శ్రీరామ అని అంటే అనుకోండి, శ్రీరామ అనేటువంటి నామాన్ని నువ్వు జపిస్తూ పోతే శ్రీ అనేది శరీరంలో ఎక్కడ పలుకుతుందో అక్కడ పలుకుతుంది, రా అనేది ఒక చోట పలుకుతుంది, మా అనేది ఒక పలుకుతుంది. ఈ కాంబినేషన్ తో అది పలుకుతూ 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 దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి. అట్లాగా మన మహనీయులు పూర్వీకులు వాళ్ళంతా ఏం చేసినారప్ప అంటే కొన్ని పెద్ద పెద్ద స్తోత్రాలు అనేవి రచించినారు. స్తోత్రాలు రచించడంలో ఆ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఏమవుతుందప్ప అంటే ఏమీ కాదని అనుకునేకి లేదు. ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దాన్ని ఏమంటారు శ్రీరామరక్ష స్తోత్రం అని ఉంది, తర్వాత వచ్చేసి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి, ఇంకొక కృష్ణాష్టకం అని ఉంది, లింగాష్టకం అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వాటిని ఉచ్చారణ మాత్రంతోనే లోపల ఆ శక్తి కేంద్రాల్లో అది ఒక రకమైనటువంటి ప్రకంపనము జరిగి ఆ ప్రకంపనం వల్ల మనకు శరీరము సూక్ష్మదేహములో కొద్దిగా అన్ని ఒక వీణలో ఆ నాదాలన్నీ మీటినప్పుడు ఏ విధంగా అయితే మంచి నాదం ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఈ ఉచ్చారణ ద్వారా లోపల వచ్చేసి ఆ శక్తి కేంద్రాలు బాగా ప్రకోపింపబడి వాటిలో ఉత్తేజం వచ్చి మనకు దానికి సంబంధితమైనటువంటి అవయవాలకు మంచి శక్తిని ఇస్తుంది, మంచి బుద్ధి వికాసం ఉంటుంది, అందించుతుంది. అందుకనే ఎక్కువగా స్తోత్ర పారాయణం వల్ల ఏమీ రాదు అని చాలా మంది అనుకుంటున్నారు. దాని వల్లనే వచ్చేది. మొట్టమొదటి మెట్టులో అదే ఉండేది. స్తోత్ర పారాయణం మనకు ఇష్టమైనటువంటి స్తోత్రాలు ఏదైనా చేయొచ్చు. ఇంకా దీనిలో ఇంకా కొంచెం డెప్త్కి పోయినామంటే కొన్ని విషయాలు ఉన్నాయి. మనము మామూలుగా మనం పుట్టినటువంటి వేళ విశేషం వల్ల అనురక్తి అంటే ఆసక్తి లేకుండా ఉంటారు, వాటి మీద దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాము, అనురక్తి అంటారు. అది మనము వాటి మీద ఎక్కువగా ఏదైనా స్తోత్రాలు పెట్టుకొని స్తోత్రాలు నిత్యం పారాయణం చేసుకుంటూ వాటి మీద భక్తి ముఖ్యం, దేనికైనా భక్తి అనేది చేసుకుంటూ పోయినామంటే లోపల వీణ వాయించినప్పుడు ఏ విధంగా అయితే లోపల నాదం అనేది పుట్టి మంచి రాగం అనేది బయటకు వస్తుందో అదే విధంగా మనకు ఫలితాలు కూడా ఆ విధంగా వచ్చి మన యొక్క ఆరోగ్యం కానీ బుద్ధి కానీ అన్ని వికసిస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా దీనిలో కూడా మనము కొన్ని ఉంటాయి. దీనిలో మనము ఆలోచన చేస్తే మనం పుట్టిన వేళ విశేషం బట్టి మనకు కొందరికి కొన్ని అబ్బుతాయి. కొందరు మంచి శివుణ్ణి ఆరాధిస్తూ శివుని పరంగా ఒకడిపోతాడు, ఇంకోడు విష్ణువు పరంగా పోతాడు, ఇంకోడు ఆంజనేయ స్వామి పోతాడు. ఇట్లా ఒక్కొక్కరికి అభిరుచి నిజానికి చెప్పాలంటే అన్ని బిందువు నుండి పుట్టిన శక్తులే, అందరూ ఒకటే. కానీ ఈ శ్రద్ధ అనేది రకరకాలుగా పోతుంది. ఎందుకు పోతుంది అంటే వాని యొక్క పుట్టినటువంటి లీల విశేషం వల్ల వాళ్ళ యొక్క గ్రహ స్థితిగతులను బట్టి వానిలో మనసులో ఆ విధమైన మారుతుంటాయి. చాలా మందికి అందరికీ ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి ఉండొచ్చు, కొందరికి ఉంటుంది, కొందరికి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఆసక్తి ఉంటుంది, కొంతమందికి ఇంకో రకంగా ఉంటుంది. ఈ రకంగా పలు రకాలుగా ఉంటాయి ఆసక్తులు. ఈ ఆసక్తులన్నీ వచ్చేది కూడా ఎందుకంటే మనం వెనక చేసుకున్నటువంటి కర్మలు వాటి యొక్క ప్రతిఫలం వల్ల మనలో ఆ శ్రద్ధ అనేది పుట్టిందంట. ఆ శ్రద్ధ పుట్టినప్పుడు మనం ఆ దిశగానే ప్రయాణిస్తాం, వేరే దానికి పోనే. అందుకని దీనిలో కూడా మనము రోజు మొట్టమొదటి మెట్టు ఏం చేయాలంటే మనం ముందు చూసుకొని మనకు ఇష్టమైనది మన మనసుకు ఏదైతే తోస్తుందో దాన్ని చేస్తూ పోవాలి. మనకు ఇప్పుడు నీకు ఆంజనేయ స్వామి ఇష్టము, ఆంజనేయ స్వామి పరంగా పోతూ ఉండాలి, ఆ విధంగా మనం చేస్తూ ఉండాలి. దీంట్లో ఇంకోటి ఏముందంటే ఇంకొక తంత్రం అంటే టెక్నిక్ ఒకటి ఉంది. మామూలుగా వచ్చేసి జాత సూతకము, ఆద్య సూతకము అని రెండు ఉన్నాయి. ఆ సూతకాలంటే ఏదైనా మనము స్తోత్రాలు చదివేటప్పుడు కానీ మంత్రాలు చెప్పేటప్పుడు కానీ ఈ సూతకాలు ఉండే దానివల్ల అవి ఫలించవు. దీనికి మొట్టమొదట ఏం చేయాలంటే మనము దానికి ఒక ఉపాయం అని చెప్పినారు. ఏం ఉపాయం అంటే ఆ నుండి షా వరకు అక్షరాలు ఉన్నాయి కదా, అకారాది షకార అంత ఏమంటే 50 వర్ణాలు 51 వర్ణాలు ఉన్నాయి. వీటిని ఏం చేయాలంటే మొట్టమొదటి మనం పొద్దున కూర్చోగానే
జపం కానీ స్తోత్రం కానీ ఏదైనా చేసే ముందు ఉమ్, ఉదయం లేస్తానే కూర్చొని ఉమ్, గణపతి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆకు మకారం కలిపింది అం ఉమ్, అం నమః ఉమ్, ఉమ్, ఆం నమః ఉమ్, ఈం నమః ఉమ్. ఈం నమః ఉం నమః ఊం నమః మా అంటే అమృత బీజం. ఓకే. ఈ అక్షరాలన్నింటినీ కూడా ఉమ్, అవన్నీ కూడా ఈ విధంగా ఆ నుండి షా వరకు ఉండేది అం నమః ఆం నమః ఈం నమః అని ఉమ్, ఒక్కొక్కటి 10 సార్లు 15 సార్లు ఈ విధంగా అనుకుంటూ పోతే ఓకే. ఒకవేళ అం నమః అనేది నీకు కొంచెం రుచించకపోతే ఉమ్, అం నమ శివాయ అనొచ్చు, ఆం నమ శివాయ అనొచ్చు, ఈం నమ శివాయ అనొచ్చు, ఈం నమ శివాయ అనొచ్చు. అట్లా చేస్తూ పోతే నీ మనసు కూడా దానిలోకి లగ్నం అవుతుంది. దీంతో ఏమైపోతుందంటే మనము అన్ని ఈ లోకంలో ఉండేటువంటి అన్ని శబ్దాలను మనం పలికినట్టు అవుతుంది. ఏది పడితే ఏది ఆ నుండి షా వరకు అవునులే, అవునులే. అం నమ శివాయ అం నమ శివాయ అం నమ శివాయ ఆం నమ శివాయ ఆం నమ శివాయ ఆం నమ శివాయ ఈం నమ శివాయ ఈం నమ శివాయ ఇట్లా చేస్తూ పోతే ఇదొక ఎక్సర్సైజ్. షా వరకు చేసుకుంటూ పోతే ఉమ్, నీవు మొత్తం 51 వర్ణాలను నువ్వు ఉచ్చారణ చేసినట్టు అవుతుంది. ఉమ్, దానివల్ల ఏమంటే అది పైకి నువ్వు చెప్పేది అది నీ వాచక జపమే చేయాలి. ఉమ్, దీనిలో 3 ఉన్నాయి, వాచక జపము, ఉమ్. ఉపాంశు జపము, ఉమ్, మనో జపము అని ఉన్నాయి. ఓకే. వాచక జపం కంటే ఉపాంశు జపము చాలా గొప్పది. ఉమ్, ఉపాంశు జపం కంటే మనో జపము ఇంకా గొప్పది. ఉమ్, వాచకం అంటే బయట అందరికీ వినబడేటట్లు చెప్పడం. ఉమ్, వాచక జపం ముందు వాచక జపంలోనే చేద్దాం. అం నమ శివాయ అం నమ శివాయ అం నమ శివాయ అని చేసుకుంటూ పోతే అమ్ అనేటువంటి బీజము మన శరీరంలో షట్చక్రాల్లో ఎక్కడ పుడుతుందో అక్కడ ఉమ్, మనకు అది కొంచెము స్పందన వస్తుంది. ఓకే. తర్వాత ఆం నమ శివాయ అయినప్పుడు ఆం అనేది బీజం ఎక్కడైతే స్పందన ఉందో అక్కడ స్పందన వస్తుంది. ఉమ్, ఈ విధంగా ఒక వీణలో అన్ని సప్తస్వరాలను మీటితే ఏ విధంగా అయితే మనకు స్పందన వస్తాయో చూడండి వస్తుందా? ఆ విధంగా అన్ని యొక్క శబ్దాలను మనము టచ్ చేసినట్టు ఉచ్చారణ చేసినట్టు అవుతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే శరీరంలో మొత్తం ప్రక్షాళన అయిపోతుంది. శరీరంలో ఏవైనా రుగ్మతలు కానీ దోషాలు కానీ ఏవైనా ఉన్నా కానీ పోతాయి. అదే సూతకము అంటారు. అవునవును. ఇంతకుముందు అన్నామే అవును. సూతకం అంటామే, ఆద్య సూతకము అవన్నీ ఈ సూతకాలన్నీ పోతాయి. ముందు ఇది చేయమన్నాడు మహర్షులు. ఉహు. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏదైనా స్తోత్రం కానీ ఏదన్నా కానీ చేస్తే అప్పుడు నీకు ఫలితం బాగుంటుంది. దానివల్ల నీకు ఎన్నో ప్రయోజనాలు వస్తాయి అంటారు. ఉమ్, ఉమ్, ఆ విధంగా చేయాలి. ఇంకొకటి మనము జపం కంటే ముందు ఈ స్తోత్రం అన్నాం. స్తోత్రంలో కూడా ఇందాక చెప్పినట్టుగా మీకు వారాలు బట్టి ఆదివారం మంగళవారం అట్లా మనం విభజించుకొని ఆ విధంగా చేస్తూ పోవడం. ఈ వారం ఏదైనా ఏ వారం మీద నుంచి ఆదివారము మామూలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఉమ్, సోమవారము శివుడు, ఉమ్, మంగళవారం ఆంజనేయ స్వామి, ఓకే. బుధవారం విష్ణు మహావిష్ణువు, గురువారము గురువులు లేదా దత్తాత్రేయుల వారు, ఉమ్, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు, శనివారము వెంకటేశ్వర స్వామి. ఈ విధంగా మనం విభజించుకొని చేస్తే మనము అన్ని రకాల ఫలితాలు మనకు వస్తాయి. అవును. చేయడం వల్ల ఉమ్, మనము అంటే ఈ రూపాలన్నీ వేరువేరుగా ఉన్నా కానీ అన్ని చేరేది కూడా ఆయనకే చేరుతాయి. ఆయనకే చెప్తా. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు కదా, ఉమ్, కాబట్టి అన్ని ఆయనకే చెందుతాయి. ఈ విధంగా మనం ముందు మొట్టమొదటి మెట్టులో ఇవన్నీ చేయాలి. ఓకే సార్. ఇవన్నీ చేస్తే తప్ప నువ్వు రెండో మెట్టులోకి పోలేవు. ఉమ్, రెండో మెట్టులోకి పోయినా కానీ ఉమ్, నీకు అది అలవడదు. ఏదైనా కానీ ఓకే. నీకు ఏదే కానీ నీకు అది దానివల్ల ఫలితం కూడా రాదు. ఉమ్, కాబట్టి మొట్టమొదటి మెట్టులో అందుకే మన పూర్వీకులు కూడా ముందు ఇంట్లో ఏదైనా బాగా ఒక విగ్రహ పూజ కానీ ఇంకేదైనా పూజ కానీ ఏదైనా చేసుకోండి. అది లేకపోతే నామజపం చేసుకోండి. ఉమ్, ఉన్నాయి కొన్ని ఉన్నాయి. రుద్రం ఉంది, రుద్రము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, అది వేద మంత్రాలు. ఓకే. వేద మంత్రాలు కాకపోయినా స్తోత్రాలు దండిగా ఉన్నాయి. దానిలో ఆదిశంకర్ల వారు రచించినటువంటి స్తోత్రాలు దండిగా ఉన్నాయి. అదే కాకుండా గొప్ప గొప్ప మహర్షులు అంతా చెప్పినారు. అవును. తర్వాత చాలా ఉన్నాయి కదా. రామాయణ మహాభారతాలు ఉన్నాయి. ఇంకా అవి ఇప్పుడు పఠనం చేయొచ్చు. అన్నిటికీ మించి భగవద్గీత శ్లోకాలు, రోజు భగవద్గీత శ్లోకాలు చదవండి. 700 ఉన్నాయి, నేర్చుకోమని దానిలో చెప్తున్నారు. నేర్చుకుంటే దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అది అంతా ఇంత కాదు, అది ఎంతో రకంగా ఉంటుంది. వాటి మొట్టమొదటి మెట్టులో మనం చేయాల్సిన పనులు ఇవి. మంచిగా జీవించాలా, తర్వాత స్తోత్ర పారాయణాలు చేయాలా, అందరికీ సహాయం చేస్తూ రావాలా, మనలో నమ్ముకున్నటువంటి మన భార్య పిల్లలను, తర్వాత అన్నదమ్ములను, మన బంధువర్గాలను ముందు వాళ్ళని కూడా సంతృప్తిపరచాలా. ఎవరి జీవితం ఎట్లా ఉంటుందో తెలియదు. మామూలుగా ఎప్పుడో ఒకసారి గుట్టుకు మనం గతించడం మామూలే, తప్పదు. పోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ కొంచెం ఒకటి మనం ఆలోచన చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మనం చనిపోతానే అక్కడికి ఎండ్ అయిపోతుంది తప్ప నేను సుఖంగా నాకు సునాయాస మరణం వచ్చేస్తే చాలు. అది నిజమే, సునాయాస మరణము వచ్చేది కూడా అదృష్టమే. కానీ ఇంకా అక్కడికి ఎండ్ అయిపోతుంటే, కానీ ఇది ఇప్పటికి కాదు. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పినట్లు గడిచిన నీకు నాకు 1000 సంవత్సరాలు గడిచినాయి, 1000 జన్మలు గడిచినాయి అన్నారు. అంటే మనం ఇప్పటి వాళ్ళం కాదు, ఇప్పటి వాళ్ళము. ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని రూపాంతరాలు అయినాయో. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఉండేది 14 లోకాలు. 14 లోకాల్లోనూ మనం చుట్టుకొని వస్తున్నామో ఏమో తెలియదు. ఇప్పుడు మామూలుగా భూమి అంటే భూమి
తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ సూర్యుని తిరుగుతుంది. తిరుగుతుంది. ఈ ఖగోళంలో ఉమ్, నవగ్రహాలతో పాటు మన భూమి కూడా ఇట్లా దాంతో ఉంది, సూర్యుని చుట్టూ తిరుగుతోంది అని అంటారు. ఇట్లాంటి పాలపుంతలు దండిగా ఉన్నాయి. ఉమ్, ఎన్ని కోట్ల కొద్ది ఉన్నాయంట, లెక్కలేనని ఉన్నాయంట ఉమ్, మన విశ్వంలో. అలా ఉన్నప్పుడు మన పురాణాల ప్రకారం 14 లోకాలు అంటారు. ఉమ్. ఈ 14 లోకాలు కూడా మన లోకం ఒకటే వృత్తం రూపంలో చూపిస్తాం. అవును. 14 లోకాలు కూడా పెద్ద వృత్తం వేస్తే ఉమ్, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఇట్లా వృత్త రూపంలో ఉంటాయి. ఉమ్, మనం ఏమంటే ఇప్పుడు ఒక మనిషి గతించినాడు అనుకో, ఒక మనిషి గతిస్తానే వాడు ఏం చేస్తాడు, వసు రూపం వస్తుంది, ఉమ్, మళ్ళా రుద్ర రూపం వస్తుంది, మళ్ళా ఆదిత్య రూపం వస్తుంది. ఓకే. అంటే వసు రూపంలో కొన్నాళ్ళు ఉంటాడు, ఉమ్, రుద్ర రూపంలో కొన్నాళ్ళు ఉంటాడు, ఆదిత్య రూపంలో ఉంటాడు. మన మామూలుగా ఈ తద్దినాలు తర్పణాలు వదిలేటప్పుడు ఉమ్, పితరం పలానా పేరు వాళ్ళ తండ్రి పేరు చెప్పి ఉమ్, వసు రూపం ఉమ్, స్వదాన స్తర్పయామి అని తర్పణం వదులుతాం. ఉమ్, ఉమ్, అట్లాగే పితామహం అని ఆయన పేరు చెప్పి రుద్ర రూపం స్వదాన స్తర్పయామి అని ఉమ్. నువ్వులు నీళ్లు వదులుతాం నీళ్ళు వదులుతారు. తర్పణం. ఉమ్, తర్పణం. తర్వాత ప్రపితామహం, ప్రపితామ అంటే ముత్తాత, ప్రపితామహం సో అండ్ సో పేరు చెప్పి ఆదిత్య రూపం స్వదాన స్తర్పయామి అంటారు. ఉమ్, అంటే వాళ్ళు ఊరికే చెప్పలే, ఇవన్నీ కూడా ఆయన వసు రూపంలో ఉంటాడు తండ్రి, తాత వచ్చేసి రుద్ర రూపంలో ఉంటాడు, ఉమ్, తర్వాత ఆదిత్య రూపంలో ఉంటాడు. ఉమ్, కానీ ఆ ప్రపితామహం అతని పైన ఉండే వాళ్ళకు వీడు కొడుకు పెట్టడు. ఓకే. ఎందుకు పెట్టాడు అంటే దీనిలో ఒక రహస్యం అనేది ఉంటుంది. ఉమ్, ఎందువల్లంటే మన యొక్క మానవ సంబంధాలు మామూలుగా శారీరక సంబంధాలు కాకుండా కొంచెం బయటికి కనిపించేటువంటి సంబంధాలు ఈ విధంగా బయట కనిపించాయి, ఉమ్, కనిపించకుండా ఇన్విజిబుల్ అంటారు, ఉమ్. అదృశ్యంగా ఉండేటువంటి సంబంధాలు వేరే రకంగా ఉంటాయి. వేరే రకం ఉంటాయి. అది ఎట్లా ఉంటుందంటే దాన్ని నిర్వచించడానికి కష్టం. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కొడుకు కూతురు ఎవరైనా ఉంటారు, ఆ వ్యక్తి కొడుకు కూతురుకు ఏదైనా ఒక ఆపద సంభవించిందనుకో ఉమ్. అప్పుడు ఆ వ్యక్తి అల్లాడిపోతాడు. అలాంటి అదే ఆ వ్యక్తి కాకుండా ఆ వ్యక్తికి సంబంధించిన ఇంకొక వ్యక్తికి వాళ్ళ పుత్రులకు ఏమన్నా అవుతా ఉంటే ఇక్కడ ఉండేటువంటి బాధ అక్కడ వస్తుందా? తక్కువ వస్తుంది. అది ఊరికే అయ్యో పాపం. అట్లా అదే. ఓకే. అక్కడ ఏముంది, అక్కడ సైన్స్ అనేది ఉంది. ఓకే. ఎందుకంటే ఇన్విజిబుల్ లింక్ అంటారు దాన్ని. అంటే కంటికి కనబడనటువంటి సంబంధం ఉంది. కంటికి కనబడినటువంటి సంబంధము ఒక వ్యక్తి యొక్క జన్యు సంబంధంగా ఉంటాయి. జన్యు సంబంధంగా వాని కొడుకులకు, వాని కూతుర్లకు, మనవాళ్లకు, మనవరాళ్లకు ఆ చైన్ అనేది బ్లడ్ తో కాకోకుండా ఇక్కడ బ్లడ్ తో అయితే కనెక్షన్ ఉంటుంది, ఈ దీనికి అతీతంగా ఉండేటువంటి అది సూక్ష్మంగా ఉండేటువంటి సంబంధము అనుబంధం ఉండే అది దాన్ని మనకు తెలియని ఇన్విజిబుల్ లింక్ అంటారు. ఈ ఇన్విజిబుల్ లింక్ అనేది మామూలుగా బతికుండే వాళ్ళకే కాకుండా చనిపోయినటువంటి వాళ్ళతో కూడా ఉంటుంది. మనిషి శరీరం చనిపోయినా కానీ, ఇప్పుడు నేను మా తండ్రి చనిపోయినాడు, మా తండ్రి చనిపోయి ఏదో ఒక లోకంలో ఉన్నాడు, నేను ఏదైనా తద్దినం పెట్టేటప్పుడు మా తండ్రి పేరు చెప్పి వసు రూపం స్వదాన సర్పయామి అని నువ్వులు నీళ్లు వదులుతాను తర్పణం వదిలేటప్పుడు. మామూలుగా తర్పణం అనేది చాలా ముఖ్యం. తర్పణంలో 4 రకాలు ఉన్నాయి, ప్రతి మనిషి చేయాలన్నమాట. మామూలుగా నీళ్లు తీసుకొని అంతా అరచేతిలోనే సంబంధం, అరచేతిలోనే సర్వము ఉండేది. అరచేతిలో ఇట్లా నీళ్లు వేసుకొని ఇటువైపుకు ఎడం వైపుకు ఈ విధంగా నీళ్లు వేసుకొని ఇట్లా తర్పణం వదిలిన ఋషికి వదలనుకో, ఒకరికి ఎవరికైనా మహా ఋషులు ఉంటారు ఎవరైనా, అటువంటి ఋషులకు వాళ్ళకి వదలాలంటే నీళ్ళు అనుకుని నన్ను తలుచుకొని తర్పయామి అని ఇట్లా వదులుతాం ఇటువైపుకు. అదే ఒక దేవుళ్ళకు దేవతకు వదిలినప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా ముందుకు వదులుతాం, దాన్ని దేవతర్పణం అంటారు. ఇది ఋషి తర్పణం అంటారు, ఇది దేవతర్పణం అంటారు. అట్లా కాకుండా ఇట్లా ఇటువైపు నుండి ఈ బొట్టన వేలు నుండి ఇట్లా తాగిస్తారు, ఇది పితృతర్పణం అంటారు. దీంట్లోనే అరచేతిలోనే ఒకటే దీంట్లోనే ఇది వచ్చేసి ఋషి తర్పణము, ఇది దేవతర్పణము, ఇది పితృతర్పణం. ఇంకోటి కేశవాయ స్వాహాన్ని లోపల తీసుకుంటాం, ఇది ఆత్మతర్పణం. ఈ తర్పణాలు ఉన్నాయి. ఈ విధంగా మనము తర్పణాలు అనేది చాలా ముఖ్యమైనటువంటివి. ఈ తర్పణాలు అనేవి వదులుతూ పోతే ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను నేను, లోపల మనకు శరీరంలో ఇందాక ఏం చెప్పింది నేను తర్పణం విషయంలోనే, అదే ఇప్పుడు సంబంధం మనము చనిపోయిన వాళ్ళకు, ఇప్పుడు మనం మా తండ్రి ఉన్నాడు, తండ్రి చనిపోయినాడు, ఆయన వసు రూపంలో ఉంటాడు, ఆయనకు చెందాలంటే నా నుండినే పోవాలి, అది వేరే వాళ్ళు ఇస్తే అది పోదు ఆయన దగ్గరికి. ఎందువల్ల అంటే ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఇక్కడ నుంచి ఉంది, ఈ శరీరానికి సంబంధించింది. ఇప్పుడు నాకు నా కొడుకులకు నా యొక్క మనవరాళ్లకు ఏ విధంగా అయితే అదృశ్య సంబంధం ఏదైతే ఉందో
అదే విధంగా గతించినటువంటి ఆ పితరులు కూడా ఉమ్. వాళ్ళకు మనకు కూడా ఈ ఈ యొక్క ఫిజికల్ గా భౌతికమైనటువంటి శరీరము నశించిపోయినా గానీ అవును. ఆధ్యాత్మికంగా అంటే ఆ అదృశ్యంగా ఉండేటువంటి అది అది మాత్రం నశించదు. ఉహు. అది ఇంకా ఉంటుంది అట్లే కనెక్షన్. ఓకే ఓకే. అది ఎప్పటి వరకు ఉంటుంది? ఉమ్. వాళ్ళు మళ్ళా ఆ వసురూపం తండ్రి అనేవాడు ఉమ్. పోయి మళ్ళా ఇది రుద్రరూపం అయిపోయి ఉహు. రుద్రరూపం నుండి ఆదిత్య రూపం అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఓకే. అప్పుడు ఈ కట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చినా అక్కడి నుంచి పోవాలి మళ్ళీ. అది ఆ. కట్ అయిపోతుంది. అవును. అట్లాగే అందుకే ఉమ్. ఒక వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళకు తర్పణాలు వదిలేటప్పుడు ఉమ్. ముగ్గురికి వదులుతాడు. ఉహు. తండ్రికి, తాతకు, ముతాతకు వదులుతాడు. అవునవును. దాని తర్వాత మనం వదలరు, తర్పణాలు కానీ వదలరు. అవును. తర్పణాలు ఇక్కడ వదిలితే వాళ్ళకి చెందుతాయి అని అంటారు. అవునవును. ఇవన్నీ కూడా మనకు తెలియని సైన్స్ ఇది. అది మామూలుగా తెలియదు సార్. కాబట్టి ఆ విధంగా మనము వాళ్ళు ఎట్లయితే మనకు ఇన్విజిబుల్ గా ఉండేటువంటి లింకులు వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలి. అట్లా సాటిస్ఫై చేయకపోతే వాళ్ళ నుంచి మనకు వాళ్ళు బాధపడితే మన జీవితాల్లో చాలా ఒడిదుడుకులు వస్తాయి. ఒడుగులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా ఎన్నో వస్తాయి, వస్తాయి. ఒడిదుడుకులు వస్తాయి. అవును. మనం చేసే చిన్న పని కూడా కనీసం అంటే ఒక్కొక్క మతంలో కానీ కాక ఒక వంశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఉమ్. పోయి అంత మన పితృదేవతలందరికీ కూడా ఉమ్. వాళ్ళకి అందరికీ సమిష్టిగా పోయి ఉమ్. ఒక శ్మశానంలో పోయి ఒక చోట పోయి పోయి అవును. దీన్ని కార్యం చేసి వాళ్ళకంతా పెడుతూ వస్తారు. అవును. అది మంచి అది ఆచారం. మంచి ఆచారం. ఆ విధంగా చేస్తే ఉమ్. వాళ్ళను స్మరించుకున్నట్టు ఉంటుంది. స్మరించుకునేది కాకుండా ఈ అదృశ్యమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో అవును. ఈ సంబంధాన్ని పునరుద్ధరించుకున్నట్టు కూడా ఉంటుంది. అవును. ఈ విధంగా మనం ఏమైతుంది, మనిషి గతించిపోయిన తర్వాత ఉమ్. మనిషిపోయిన తర్వాత ఈ యొక్క మొట్టమొదట భూలోకంలో నుండి ఒక చోటికి పోతాడు. ఓకే. ముందు ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే ఉమ్. 14 లోకాలు ఉన్నాయి. ఇట్లా ఒక గోళాలు వృత్తాలు ఇట్లా ఉన్నాయి. ఉమ్. 7 ఉన్నాయి. ఇట్లా 7 కిందికి ఉన్నాయి. అతల వితల సాతల తలాతల పాతాల అని కింద అధోలోకాలు, అవును. పైకి ఊర్ధలోక భూ సువహ మహ అని భూలోకం, భూవర్లోకం, సువర్లోకం అని ఉన్నాయి. అవును. వీడు ఏం చేస్తాడు, ఈ చనిపోయినవాడు ముందు ఇక్కడంతా ముగించుకొని ఈ కర్మంతా సమసిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ స్పియర్ లోకి పోతాడు. ఓకే. నెక్స్ట్ పేరు అంటే భూవర్లోకం అనుకో, బోర్లోకి పోతుంది. భూవర్లోకంలో ఉమ్. భూవర్లోకం నుండి సువర్లోకంలోకి పోవచ్చు, ఉమ్. సువర్లోకం నుండి ఇట్లా పోవచ్చు. అట్లా ఆ రౌండ్ లో ఒకే రీతిలో పోతాడా, లేకపోతే నీ యొక్క దీన్ని బట్టి ఫుట్బాల్ లో కొట్టినట్టుగా ఎట్లా వచ్చి మళ్ళీ భూమి మీదకి పాతాల్లో వస్తాడా? కనిపోయేది, మళ్ళీ భూమి మీదకి వస్తాడు. పాతాల్లో కనిపోయేది, పాతాల నుండి రసాతల్లో కనిపోయేది, మళ్ళీ పోయేది, ఇట్లయితాడో ఓకే. అది ఎవరికి తెలియని విషయం. అది తెలియదు. కానీ ఇన్ని రకాలుగా చుట్టుకొని వస్తున్నాడు కాబట్టి మనకి ఏంది గుర్తుండ, మనకి ఏంది గుర్తులేదు. ఎవరికి అదే సార్, కాబట్టి పుట్టుక చుట్టుక దీనిలో కూడా సకల చరాచర 84 లక్షల జీవరాశుల్లో ఏ రూపాన్ని పొందుతున్నాడో, ఎక్కడ చేస్తున్నాడో, అన్ని జీరాసుల్లో దీనికంతా న్యూసెన్స్ అంతా ఎక్కడ వచ్చింది? మన మనసు శూన్యకం కాకపోవడం వల్ల వచ్చింది. శూన్యకం అంటే మనసులో కట్టలు మొట్టమొదటి చెప్పినట్టు ఆలోచనలు, కట్టలుగా చేరుకుని పోయి అదంతా మావి కప్పబడి మొత్తంగా అది ఏమీ కాకోకుండా ఎక్కడికి పోకుండా అట్లా తయారైపోయింది. అవును. ఈ విధంగా ఫస్ట్ మొట్టమొదట మనిషి అరే వాడికి సునాయాస మరణం వచ్చింది అని అనుకుంటారు. కానీ ఈ విషయంలో నేను ఒక పుస్తకం చదివిన, ద లాస్ ఆఫ్ స్పిరిట్ అని, ద లాస్ ఆఫ్ అస్ట్రల్ వరల్డ్ అని ఒకటి బుక్ ఉంది. అంటే జీవాత్మ నియమాలు అని, జీవాత్మ నియమాలు అని ఒక పుస్తకం రాశాను. ఒక ఆమె రాసింది. ఆమె వచ్చేసి ఆమె పేరు ఏదో ఉంది, కొరేషినో ఏదో ఉంది. ఆమె అయితే 1951లో ఆమె 1951లో 51లో అదేం జరిగిందంటే వాళ్ళ దంపతులు ఇద్దరు బాంబేలో ఉండేవాళ్ళు. వాళ్ళకు 2 కొడుకులు ఉంటారు. ఆ 2 కొడుకులు ఒక కార్ షెడ్ ఏదో పెట్టుకొని ఉంటారు. కార్ షెడ్ పెట్టుకొని వాళ్ళ జీవనం అట్లా జరుగుతూ ఉంటుంది. బాగా ఆప్యాయంగా ఉంటారు. వాళ్ళ సంసారం కూడా ఎట్లా ఉంటుందంటే మంచి దైవిక చింతన, ఆధ్యాత్మిక చింతన, మంచి సద్బుద్ధితో ఉండడము, ఆ విధంగా ఉండేటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి కుటుంబం అది. వాళ్ళు ఏమైపోయింది, ఒకసారి కార్ రేస్ ఏదో జరిగితే వాళ్ళు ఏదో మెకానిక్ షెడ్ మాత్రం పెట్టుకొని ఉంటారు. వాళ్ళు కార్ రేస్ అయితే కార్ రేస్ లో పాల్గొందామని 2 కొడుకులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు కార్లో పోతారు. వాళ్ళ కార్లో వాళ్ళు పోయి ఎక్కడో పోతే అక్కడెక్కడో కారు పెద్ద ప్రమాదం అయిపోయి కార్ యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతారు. అది వీళ్ళకు తల్లికి తెలియదు. భావనాగిరి ఆమె పేరు, కురేషి భావనాగిరి. ఆమెకు ఎందుకో తెలియకపోతే 2 రోజుల తర్వాత మళ్ళీ అది ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చి అయ్యో అని అక్కడికి పోతుంది. అక్కడికి పోతే చనిపోయింటే అయ్యో ఏం చేసేది భగవంతుడు అని వీళ్ళకు విపరీతమైనటువంటి అఫెక్షన్ వాళ్ళంటే. పాపం చాలా ఇది మామూలుగా ఉండేదానికంటే వీళ్ళు ఎక్కువగా ఉండేది. వీళ్ళు ఏం చేసినారు, ఆమె వదలలే, ఆమె ఊరికి వదలకోకుండా ఒక గురువు దగ్గరికి పోతుంది. ఒక పెద్ద గురువు ఉంటాడు వాళ్ళు. ఆ గురువు దగ్గరికి పోతే ఆ గురువు చూసి సరేలేమ్మా ఏం జరిగింది, ఏం కదా అది యాక్సిడెంట్, ఎవరైనా అదే పనిగా చేసినారా లేకపోతే న్యాచురల్ గా జరిగిందా, అది ఎట్లా సంభవం అయింది, ఇవన్నీ నాకు కావాలా, వాళ్ళు ఎక్కడున్నారో నేను మాట్లాడాలా అంటుంది. పట్టుబడుతుంది. పట్టుబడితే అతను
అదేదో ఆత్మలు రప్పించి ఏదో చేస్తాడు. అవునులే. చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు వస్తారు, ఉమ్. మాట్లాడతారు. మాట్లాడితే ఈమె అడిగింది ప్రశ్నలన్నీ కూడా ఉమ్. వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఓకే. వాళ్ళు ఆత్మలు చనిపోయిన తర్వాత ఏమైతుంది ఏం కదా అనేది వాళ్ళు చెప్తారు. ఓకే. అది ఆమె ఏం చేసింది, ఉమ్. గ్రంథస్థం చేసింది. అది పుస్తకం మనకు దొరుకుతుంది లైబ్రరీలో. ఆహాహా. ఆ పుస్తకం చదివితే ఓకే, దాని ఓకే. ప్రకారం ఉంటే నేను బ్రీఫ్ గా చెప్తాను, ఓకే. సంక్షిప్తంగా. మొట్టమొదటి చనిపోగానే ఉమ్. మనకు మన ఆత్మ జీవాత్మ జీవాత్మ 7 ఆవరణల్లోకి వెళ్ళిపోతుందంట. 7 ఆవరణలు ఉంటాయంట. ఆవరణలు అంటే ఒక ఏరియా, ఓకే. ఒక ఆవరణ. 7 ఆవరణలు 7 స్టేజెస్ లో ఉంటాయంట. ఉమ్. 7 ఆవరణలో 1, 2, 3, 4 అట్లా 7 ఆవరణలు ఉంటాయి. ఓకే. చనిపోగానే మొట్టమొదటి ఆవరణ భూగ్రహానికి చేరువలో ఉంటుందంట, ఆనుకుంటుందంట. అది ఎలా ఉంటుందప్ప అంటే అక్కడ జీవులంతా ఎట్లా ఉంటారంటే మామూలుగా ఉండేటువంటి రూపాలు వికృత రూపాలతో ఉండి మామూలు రూపాలకు వైవిధ్యంగా ఉంటారు. బండల మీద పాకుతూ చిమ్మ చీకటిలో ఉంటే వాళ్ళకి ఏవి కోరికలన్నీ చాలక ఒకరికొరు కొట్టుకుంటూ చంపుకుంటూ తినుకుంటూ ఈ విధంగా బండల మీద పాకుంటూ దుర్భరమైనటువంటి జీవితం గడిపేటువంటి ఒక ఆవరణ ఉందంట. ఆ ఆవరణలో 10 స్టేజ్లు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణలో స్టేజెస్ ఉంటాయి. దాంట్లో అది ఎంత ఘోరంగా ఉంటాయి, ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. తర్వాత 2వ ఆవరణలో దీనికంటే ఇంకా ఘోరంగా ఉండేటుంటాయి. అక్కడ కొంచెము ఈ మొదటి ఆవరణలో ఉండేటువంటి వాడి శరీరం బరువు ఏదైతే, ఈ శరీరము ఇది పోయి భౌతిక దేహం పోయి ఇంకో దేహం ఉంది కదా, ఆ దేహం బరువు మొట్టమొదటి ఆవరణలో చాలా బరువు ఉంటుందంట. అది అందుకే పైకి ఎగరలేక, పైకి ఫ్లోట్ కాలేక అక్కడే ఉంటుంది. అందుకని వాడు అక్కడే నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఆడే పాకుంటూ ఎక్కడికి పైకి పోలేక కిందికి పోలేక నరకలాడుతూ ఉంటాడు. ఎందుకు? వీళ్ళలో పాపము, తర్వాత దుష్కర్మలు ఇవన్నీ ఉండి సత్వరజ స్తమో గుణాల్లో రజో సమో గుణాలకు విపరీతమైనటువంటి ప్రాధాన్యం. జీవితం అంటే ఇదే అనుకొని డబ్బు కోసం కకృతిపడి ఏదేదో నానా చండాలమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటాడే, వాడు ఏం చేస్తాడు, మొదటి ఆవరణలో విపరీతమైన ఇదంతా బరువు ఏర్పడి వాడు పైకి ఫ్లోట్ కాకోకుండా, పై లోకాలకు పోకుండా ఆ మొదటి ఆవరణలోనే ఉంటాడంట. వాడు పాకుంటూ బల్లుల్లాగా దీనిలాగా చాలా రెచెడ్ జీవితం, విపరీతం తప్పి కావడము, విపరీతం ఆకలి కావడము, అవి తీరకపోవడం, ఈ విధంగా ఉంటుందంట. దీన్ని ఇంకా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. తర్వాత 2వ ఆవరణలో ఇక్కడికంటే కొంచెం చీకటి కొంచెం తగ్గుతుంది, కొంచెం వెలుగుంటుందంట. అక్కడ కూడా ఇదే, ఒకరికొకరు దుర్బుద్ధులు, ఒకరికొకరు సగంలో ఉండడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, అక్కడ కూడా ఇదే రకంగా ఉంటారు. 3వ ఆవరణ ఉంది. 3వ ఆవరణలో ఇంకొంచెం బెటర్ అంటే ఇది మనం చనిపోగానే వాని యొక్క కర్మల తీరు, వాని యొక్క స్థితిగతి బట్టి, వాని బరువు బట్టి మొదటి ఆవరణలో పోతాడా, 2వ ఆవరణలోకి ఎగరగలడా, 3వ ఆవరణకి ఎగరగలడా అంటే దీని మీద ఆధారపడి ఉంటుంది, వీడు చేసుకున్న కర్మలు బట్టి. ఇది ఎగిరి 2వ ఆవరణలోకి పోయిందంటే అక్కడ అనుభవిస్తాడు. ఒకసారి ఇక్కడ నుండి ఒకటేసారి 2వ ఆవరణకి వెళ్ళిపోతాడు, ఒకసారి 3వ ఆవరణకి వెళ్ళిపోతాడు. అట్లా మన దీన్ని బట్టి, స్థితి బట్టి 3వ ఆవరణ పోతాడు. 3 ఆవరణలోనూ నరకం అంటే అదే. అక్కడ చిమ్మ చీకటిగా ఉండి ఏమీ లేకుండా ఉండి, ఎన్ని ఈ లోకంలో ఉండేటువంటి కష్ట నష్టాలు ఎన్ని ఉంటాయో దానికి ఎన్నో రెట్లు అధికంగా ఉండేటటువంటి స్థితిలో ఉంటాయంట ఆవరణలో. ఒక్కొక్క ఆవరణలో 10 స్టేజ్లు కూడా ఉంటాయంట. ఇవన్నీ దాటుకొని పోతే 3 ఆవరణ దాటి 4వ ఆవరణ. 4వ ఆవరణ ఎట్లా ఉంటుందప్ప అంటే ఆయన చెప్తాడు, అవన్నీ చెప్తా ఉన్నాడు, గురువు చెప్తున్నాడు, చనిపోయిన వాడు చెప్తున్నాడు. 4వ ఆవరణలో మధ్యస్థంగా ఉంటుందంట. అక్కడ అట్లా చెడ్డవాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. అది మంచివాళ్ళ సమాజం ఉంటుంది, చెడ్డవాళ్ళ సమాజం ఆ విధంగా ఉంటుందంట. అది కొంచెం మామూలు ఈ లోకం మాదిరిగా ఉంటుందంట. తర్వాత 5, 6, 7 ఆవరణలు. 5, 6 ఆవరణలో స్వర్గం లాగా ఉంటాయంట. స్వర్గం అంటే మంచి అన్ని ఫెసిలిటీస్తో ఉండి, చెట్లు చేమలు సూర్యకాంతి అది ఇది ఉండి బ్రహ్మాండమైనటువంటి జీవితము అన్ని దానికి ఒక్కొక్క దాని మెరిట్స్ ఒక్కొక్క దానికి ఉంటాయంట. ఈ విధంగా ఉండి 5, 6, 7 వరకు 5, 6, 7 స్వర్గం లాగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి అన్న. ఇవి ఇక్కడ ఉన్నాయి. మనం అనుకుంటాము ఇక్కడ భగవంతుడు అంతా ఒకే రకంగానే చూసుకుంటారు. కానీ మనం బతికున్నప్పుడు ఉండేటువంటి ఆ వికారాలన్నీ కూడా ఎక్కడా పోవు, ఇక్కడే ఉంటాయి. ఎక్కడికైనా పోని, ఏ లోకం కన్నా పోని, ముందు ఈ వికారాలు తగ్గిపోతే తప్ప మనము పై లోకాలకు మనం పోయేదానికి అవకాశం ఉండదు. కనుక మనము ఏదైనా సంపాదించుకున్నది బతికున్నప్పుడే, ఈ భౌతిక జీవనం చేసేటప్పుడే మనం మంచి జీవనం గడుపుతూ, మంచి ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ భగవంతుడు భక్తి అనేది చేసుకుంటూ అలవడుచుకుంటూ ఉండేవానికి అక్కడ చాలా ఈజీగా ఉంటుంది. వాడు బాగా కంఫర్టబుల్ గా ఉంటాడు. తర్వాత అక్కడి నుంచి వాడు మామూలుగా ఏమవుతుంటే ఈ పైన కనపడేటువంటి ఆకాశం అంతా కూడా చిదాకాశం అంటారు. ఈ చిదాకాశానికి అవతల వచ్చేసి మహదాకాశం ఉంటుంది. మహదాకాశం హిరణ్య గర్భం అంటారు. హిరణ్య గర్భంలోనే మన ఉండేటువంటి జీవులంతా అక్కడ పోయి అక్కడ మళ్ళీ ఎక్కడెక్కడ ఈ ప్లేస్మెంట్ ఎక్కడెక్కడ రావాలా, వాళ్ళు ఎక్కడ పుట్టాలనేది అక్కడ డిసైడ్ అయ్యి మళ్ళీ వాళ్ళని అక్కడ
ఆ ప్రకృతి అనేది అక్కడ తీసుకొచ్చి పుట్టిస్తుంది. ఈ 14 లోకాల్లో ఎక్కడికి నేను ప్లేస్మెంట్ వెళ్ళి అక్కడ వేస్తున్నాను ఆ హిరణ్య లోకం. అందుకే మనం మామూలుగా హిరణ్య వర్ణామ హరిణీం సువర్ణ రథస్రజాం అని చెప్తా ఉంటాం. హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్య గర్భుడు అనే వరుడు మీరు చూస్తూ ఉంటారు. హిరణ్య గర్భుడు అంటే ఆయనే అక్కడ ఉంటాడు. అక్కడ నీకు డిసైడ్ అవుతుంది. కాబట్టి మనం పోగానే ఈయన చెప్పిన ఈ భావనానందగిరికి చెప్పిండేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము చనిపోతానే జీవితం ఉంది. ఆ జీవితం కూడా ఎట్లా ఉంటుంది, అది మన యొక్క ఈ భౌతిక జీవనంలో ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అక్కడ డిసైడ్ అవుతుంది. కనుక ఇంతటితో ఆగిపోతుంది ఇది. మనసు ఎప్పటి వరకు పూర్తిగా ఫిల్ గా ఉంటుందో అప్పటి వరకు మనం ఉన్నే ఉంటాము. ఇంకొక దేహంలో ఉంటాం అంతే. ఇదొక స్వరూపము, భౌతిక స్వరూపము, మళ్ళీ ఇంకొక సూక్ష్మ స్వరూపము, కాణ రూపము, ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా చేస్తూ పోయి చివరిగా చేరుకుంటారు. కాబట్టి ఏదైనా కానీ మనకు మామూలుగా భూ ప్రపంచంలో మన మహాత్ములు చెప్పిండేది అవన్నీ కూడా పాటించాలా, దైవభక్తి ఇవన్నీ ఉండాలా, స్వార్థము అవన్నీ విడనాడాలా. ఇవన్నీ విడనాడి మంచి మార్గంలో నడిస్తే నీకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది అని చెప్తారన్నమాట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్, ధ్యానానికి జపము ఇవి మధ్య సంబంధం ఏంటని అడిగాను, అది దాని గురించి ఇవ్వండి. ధ్యానంకు జపం కంటే జపము తర్వాతే ధ్యానం. ఎందుకంటే జపం అనేది ఇందాక చెప్పినట్లుగా మనము స్తోత్రం కానీ మంత్రం కానీ ఏదన్నా కానీ మనం కంటిన్యూగా దాన్ని చేస్తూ 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 పోతే ఆ మంత్రం అనేది లోపల ఏమైపోతుందంటే దాన్ని రిపిటేషన్ అనమాట. మనం మామూలుగా దాన్ని ఏమంటారంటే మన భూతద్దం అనేది ఉంది కదా, భూతద్దాన్ని ఎండగా సూర్యరశ్మికి పెట్టి ఇట్లా పెడితే కాన్స్టెంట్ గా ఇట్లే పెట్టినాం అనుకో, అప్పుడు అది అక్కడ అగ్ని పుట్టుతుంది. అదే విధంగా 1 పాయింట్ అటెండెన్స్ అంటే మనం ఏకాగ్రంగా ఒకే మంత్రం కిందే దాన్ని మాటి 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 అంటూ పోయినాం అనుకో, ఆ మంత్రం ఏదైనా కావచ్చు. మంత్రాన్ని మనం తీసుకోవడం కూడా ఏంటంటే మళ్ళీ బీజాక్షర మంత్రాలు ఏవే కానీ తీసుకోకూడదు. మామూలుగా ఏదైతే ఆకలింపు చేసుకుంటామో అది చేసుకోవాలంటే. బీజాక్షర మంత్రం అంటే ఆ సబ్జెక్ట్ వేరు. మళ్ళీ అక్కడ పోయినప్పుడు మనము చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. మామూలుగా ఏమైపోతుందంటే ఇంకొక పాయింట్ చెప్పాలి ఇక్కడ. ఏమంటే టైం ఉంది కదా, ఇంకొక పాయింట్ ఏమందంటే ఇప్పుడు మామూలుగా కొందరు ఉంటారు, నేను లలితా సహస్రనామం చదివినాను నాకు విపరీతమైన కష్టాలు వచ్చినాయి అంటాడు. ఇంకోటి విష్ణు సహస్రనామం చదివినాను బాగా కష్టాలు వచ్చినాయి, రాముని మంత్రం చదివితే నాకు కష్టాలు వచ్చినాయి అంటాడు. అది ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్గా అక్కడ ఉండేటువంటి రహస్యం ఏమంటే అది విష్ణు సహస్రనామం చదివిన వల్ల విష్ణువు ఆయన ఏదో ఇబ్బంది పెట్టినాడని కాదు. నీలో చాలా కల్మషాలు ఉండి, నీలో ఇందాక చెప్పినట్లుగా మన యొక్క థాట్స్ కు ఫార్మ్స్ ఉంటాయి అని చెప్పినాం. అవన్నీ పిశాచాల రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే మనలో మనోవికారాలన్నీ ఎక్కువ ఉండి మన చుట్టూనే మనల్ని వెంబడిస్తూ మన మీద భూత ప్రేత పిశాచాల యొక్క ఆవాహనలుండి, ఇంకా ఏవైనా కానీ దుర్లక్షణాలుండి వచ్చేసి రకరకాల సావాసాలతో ఏర్పడినటువంటి ఉండి, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైతుందంటే మొట్టమొదట విష్ణు సహస్రనామం తీసుకొని విశ్వం విష్ణుర్వషట్కారో అని చదువుతావు. నీకేమో లాంగ్వేజ్ వస్తుంది, చదువుతూ పోతే నువ్వేమనుకుంటావు, నేను చదివినాను అయిపోయింది అనుకుంటావు. నువ్వు చదువుతూ పోతే వాటి పరిస్థితి ఏమి, నీ చుట్టూ ఏర్పడిన చుట్టూ ఉన్నటువంటి చుట్టూ కమ్ముకున్నటువంటి ఆ కారమే గారు కమ్ముకున్నాయే వాటి పరిస్థితి ఏమి, అవి ఊరికే ఉంటాయా? అవి ఏం చేస్తాయి, నిన్ను చేయనీయకుండా చేస్తాయి. నిన్ను చేయనీయకుండా చేయాలంటే ఏమి, నీకు ఏదో ఒక రుగ్మత వచ్చేటట్లు చేయడము, లేకపోతే నీ బుద్ధి మార్చేటట్లు చేయడము, నీ కామ వికారం కలిగేటట్లు చేయడము, హర్షడ్ వర్గాలు లోపల పుట్టేదే కాకుండా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇవి కూడా జరుగుతాయి. ఏదేమైతుంది, దాంతో ఆటంకాలు అనేవి ఎక్కువైపోతాయి. ఆటంకాలు ఎక్కువ అయిపోయినప్పుడు అప్పుడు ఏమనుకుంటావు నువ్వు, అబ్బా నాకేమో ఈ స్తోత్రం నాకు అచ్చుబాటు కాలేదంటావు. అది తప్పు. ఎందుకంటే నీలో ఉండేటువంటి ఆ యొక్క ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో, చెడ్డ ప్రకంపనలు, అవి నీ మీదే తిరగబడుతున్నాయి, నిన్ను అది చేయనీయకుండా చేస్తాయి. అట్లే నువ్వు ఏదైనా వ్రతము చేయాలని సంకల్పిస్తావు, చేయనివ్వు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది జరుగుతుంది కానీ ఒక మనిషి మీద ఒక స్పిరిట్ అనేది ఉంది అనుకోండి, ఒక ప్రేతం అనేది ఒకరికి ఆవాహన చేస్తుంది అనేది అది వేరే సబ్జెక్ట్ అయినా కానీ ఒక పెద్ద మహావృక్షం ఉంది. వృక్షం మీద ఏమైతాయి, రకరకాల పక్షులు వాళ్తాయి, నానా రకాలైనటువంటి ఇవి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాయి. అంటే అవి వాళ్తాయి, అవి వాటి సహజంగా చేస్తాయి. అది ఏ విధంగా అయితే రకరకాల పక్షులు వాళ్తాయో అట్లే మనిషి అనేటువంటి కూడా ఊర్ధ్వమూల మదశాఖ అని మనిషి కూడా ఒక వృక్షంతో సమానం. ఈ యొక్క శరీరం పైన కూడా శిరస్సు పైన బయట ఈ పక్షులు ఎట్లా అయితే వాళ్తాయి అట్లా ఈ యొక్క భూత ప్రేత పిశాచాలు కానీ ఎన్నో రకాలైనటువంటి జీవులు, అంటే అర్ధాంతరంగా పోయినటువంటి వాళ్ళు కానీ ఇంకేమైనా వేరే వేరే యక్ష కిన్నర పురుష ఎటెటో ఉన్నాయి, ఎన్ని లోకాలు 14 లోకాలు ఉన్నాయి. ఇవన్నీ ఫోర్సెస్ ఏవో ఉన్నాయి, నెగిటివ్ ఫోర్సెస్ అంటారు దాన్ని, ఒక వర్డ్తో నెగిటివ్ ఫోర్సెస్ అంటాం. అవన్నీ ఏమైపోతాయి, అవన్నీ నీ మీద వచ్చి వాళ్తూ ఉంటాయి. అవన్నీ నీ మీద వాళ్తూ ఉన్నప్పుడు అవి నీకు తెలిసేలేదు. ఆ వెయిట్ అనేది నీ బాడీ కంటే అవి చాలా వెయిట్ తక్కువ ఉంటాయి. ఆ వెయిట్ నీ మీద ఉన్నా కానీ నీకేమి అసలు
ఒక ఈగ వాలింది అనుకో నీకేం స్పృహ ఉంటుందా? ఏం- ఉండదు. ఉమ్, అట్లా అవి ఉంటాయి. అవి చేసే పని ఇవి చేస్తుంటాయి. కానీ అందరి మీద వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయబోయి. ఓకే. ఎందుకంటే ఒక మంచి ఆచారవంతుడు ఉమ్, భగవద్గీత పారాయణం నిత్యం చేసుకుంటూ ఉమ్, మంచి జీవనం గడుపుకుంటూ ఉమ్, తను నమ్ముకున్న వాళ్ళని బాగా చూసుకుంటూ ఉమ్, అందరితోనూ ధర్మంగా జీవనం గడుపుతూ ఉంటాడే, అవును. అట్లాగే భగవద్గీత పారాయణం కానీ ఉమ్, హనుమంతుని ఇది జపం కానీ ఉమ్, భగవద్భక్తి కానీ ఇంట్లో చేస్తుంటాడే, ఉమ్, అట్లాంటి వాడి దగ్గరికి ఉమ్, ఇవి రావు ప్రేతాలు. ఓకే ఎందుకు రావు? వాటికి సరిపోతుంది, ఓకే వాటి మీదకి రావు. ఓకే. అట్లాంటి వాడికి ఇవి ఏమీ చేయవు. కానీ ఎంతమంది చేస్తారు ఇవన్నీ? మామూలుగా ఇటువంటివి నియమం ప్రకారం చేస్తే నాకేమో చేయాలంట మనకు కనపడాలని. అట్లా ప్రతిదీ మనకు కాకుండా- ఫలితం ఫలితం కావాలనుకుంటాం. కావాలి. అట్లా కాకుండా ఉమ్, బాగా సద్బుద్ధితో చేసేటువంటి వాళ్ళ విషయం వదిలేస్తే మామూలు సాధారణ జీవితం గడిపేటువంటి వాడు, నాయన నువ్వు విష్ణు సహస్రనామం చేస్తే నా కష్టాలు వచ్చినాయి అంటే, కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే దీనికి వచ్చినాయి. అవును. ఇంకోటి ఏముంది, ఒక మనిషి జాతకంలో ఉమ్, కుజుడు చాలా నీచ స్థితిలో ఉన్నాడు ఉమ్, అని ఒక జాతకంలో ఉందని ఎగ్జాంపుల్. ఓకే. ఆ కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు అంటే కుజుడికి సంబంధించినటువంటివి ఉగ్ర రూపాలు, ఉగ్ర నరసింహము, ఉమ్, భేతాళము, ఉమ్, తర్వాత నరసింహం కాకుండా ఆ, ఇది ఇది పంచముఖ ఆంజనేయము, ఇట్లా ఉన్నాయి ఉగ్ర రూపాలు. ఇవన్నీ ఉమ్, దుర్గా ఇట్లాంటివి ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ ఏమంటే ఆ కుజ అంశకు సంబంధించింది. ఉమ్, నీవు కుజునిది ఇప్పుడు నా జాతకంలో కుజుడు చాలా అగ్రెసివ్గా ఉన్నాడు అంటే, కుజుడు చాలా నీచ స్థితిలో ఉన్నప్పుడు ఉమ్, నేను తీసుకొని నరసింహస్వామి మంత్రం కానీ ఉమ్, ఏదైనా ఇట్లా మంచి బడబాల మంత్రం కానీ ఇట్లాంటివి ఏమైనా చేద్దాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఉమ్, నాకు ఆల్రెడీ ఆ స్థితి నీచంగానే ఉంది. ఉమ్, ఇది చదివే వాళ్ళకే ఇది మహత్తరమైనటువంటి బీజం, నరసింహ బీజం ఇవన్నీ ఉమ్, ఇది ఏం చేస్తుంది, ఇది దాని మీదకి పోతుంది. ఓకే పోయినప్పుడు ఇక్కడికి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, ఓకే. కొట్లాట ఏర్పడుతుంది. అంటే ఒక సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. అది ఎంతకాలం ఉంటుంది? నీలో ఆ మంత్రం సిద్ధి అయ్యేంత వరకు నువ్వు దాన్ని పట్టుబట్టి అట్లే చేస్తే అనుకో, చేస్తా అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత అది సమీసిపోయి అది వెళ్ళిపోయి నీకుండే ఆ జాతక దోషం అంతా వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ ఆ పరమేశ్వరుడు ఆ నరసింహ రూపంలో సాక్షాత్కారం చేస్తాడు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా. మీరు మీ చాలా ఇంకా, విలువైన ఆత్మజ్ఞానం మాకు అందించారు. ఉమ్, మీకు ఆత్మ ప్రణామాలు. మీకు మా ప్రేక్షకులు ఎప్పుడు రుణపడి ఉంటారు. ఎందుకంటే మీకు ఆ జ్ఞానాన్ని ఇంతవరకు మాకు ఎవరు చెప్పలేదు, మీరు చెప్తున్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.